జ్ఞానవాపి మసీద్ కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు ఎదురయ్యే చిక్కులు ఏవైనా ఉంటే వాటిని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, తదుపరి విచారణ వరకు హైకోర్టు ఆదేశాల అమలు వాయిదా వేస్తున్నామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి హిందూ పిటిషనర్లకు నోటీసులు జారీ చేసింది. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో లభ్యమైన శివలింగం వయస్సును నిర్ధారించడానికి సైంటిఫిక్ సర్వే నిర్వహించాలని, కార్బన్ డేటింగ్ తదితర పరీక్షలు జరిపించి ఆ ఆకృతి ఏ కాలం నాటితో తేల్చాలని మే 12న అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ కొనసాగించింది. జ్ఞానవాపి మసీదులో శివలింగానికి శాస్త్రీయ పరీక్షలు జరపడంలో తొందరపాటు వద్దని, ఈ వ్యవహారంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.